అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది. ఇంకా మేము అందరం కూడా కుదురుకోలేదు, ఇంకా పేషీలు కూడా మా ఇంకా స్టాఫ్ కూడా రాలేదు. నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మంత్రిని కనుక సినిమా వరకు వచ్చేటప్పటికి ఆ సినిమా మొన్న కొత్తగా రిలీజ్ అయినటువంటి కల్కి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది చేసింది ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు పర్యాటకానికి విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి. అదేవిధంగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటకం ఏ రకంగా ఉందో అర్థం కాదు. మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కడియం నర్సరీకి వెళ్ళి చూశాను. అదొక సర్క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది, అది చూస్తున్నాను. వైజాగ్ వెళ్తాం, తిరుపతి వెళ్తాం. తిరుపతి వైజాగ్ మనకు మేజర్ పాయింట్స్ మనకి పర్యాటకానికి. తర్వాత రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా డైలామినేటెడ్ కండిషన్స్కి వచ్చినాయి. వాటిలన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేయడానికి వర్కులు జరుగుతున్నాయి. అవి జరిగిన వెంటనే వాటిలో ఆదాయం ఎక్కువ వచ్చేదానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం. కొంచెం నాకు కూడా ఆ పేషీ అంతా తయారైన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను. నాకు నిన్నటి నుంచి మళ్ళీ పాపికొండలో విహారయాత్ర బోర్డు స్టార్ట్ అయిందన్నారు. నేను అవకాశం ఉంటే వాళ్ళ మధ్యాహ్నం నుంచి బయలుదేరి కోసమగడ్డి దగ్గరికి వెళ్తాను. వెళ్ళి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి, గతంలో యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ యాత్రికులు ఆనందంగా వెళ్ళి వస్తున్నారు లేదా, వాళ్ళు పొద్దున్నే 9:30కి వెళ్తారు, వాళ్ళు సాయంత్రం 5:30కి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయాలు ఎవరైనా పెంచాలనేటువంటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విహారయాత్రకి సంబంధించింది కాబట్టి పాపికొండల దాని విహారయాత్రకు సంబంధించి కూడా వెళ్తాను. ఓవరాల్గా కొంచెం ఈ బాధ్యతలు ఇక్కడ జిల్లా కేంద్రమైనటువంటి రాజమండ్రి, అదేవిధంగా రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వీటన్నిటిలో మీ అందరి సహకారం కూడా ఎల్లవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీ ద్వారానే కదా మా విషయాలు ప్రజలకు తెలిసింది, అయితే జాగ్రత్తగా తెలియజెప్పమని మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ సెలవు. చినకాశీ రేవుకి వంతెన నిర్మాణం కూడా ఇప్పుడు మనకి ఆర్ఓబితో కలిసి ప్రపోజల్లో ఉందండి. అది ఇప్పుడు నేను అది కూడా చూశాను. ఇప్పుడు మనకి ఇది ట్రాక్ మీద ఆర్ఓబి ఉన్నారు కదా, దాంతో పాటు ఈ ప్రపోజల్ కూడా ఉంది అందులో. అంటే వీళ్ళు ఎవరు నడపలేదండి దాని ముందుకి. ఇప్పుడు దాన్ని చినకాశీ రేవు వంతెన విషయంలో కూడా దాని మీద కూడా స్టడీ చేయాలి. ఇంకాను నేను ఫిజికల్ విజిట్ కూడా పెట్టుకుంటున్నాను ఆ ప్రాంతానికి. చూసి దాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్ళి కన్సర్న్ మినిస్టర్స్ ఎవరు అనేటువంటిది కూడా చూసి, ఏం చూసినప్పటికీ కూడా ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే డబ్బులు లేవు. మొత్తం ఊట్ చేసి నొల్లేసుకుని పోయారు. అది ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో పెట్టింది. విచిత్రం ఏంటంటే అండి, నేను మీకు చెప్పాల్సిన పాయింట్, జల్ జీవన్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. బీజేపీ వాళ్ళు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ పెట్టారు, చాలా చోట్ల మంచినీరు అందించారు. అందులో భాగమే ఈ ప్రోగ్రామ్స్. ఆ జల్ జీవన్ మిషన్కి మనకి ఇచ్చినటువంటి నిధులు మొత్తం డైవర్ట్ చేస్తారు. ₹1 జల్ జీవన్ మిషన్ ఖర్చు పెట్టలే ఈ గడిచిన రాష్ట్ర ప్రభుత్వం. ఆ జల్ జీవన్ మిషన్ సంబంధించిన నిధుల్ని మళ్ళీ ఎలాగా ఏంటో అర్థం కాదు. ఇప్పుడు వెళ్ళిపోయిన నిధులు ఎవరిస్తారు మళ్ళీ మనకి ఎవరో. ఇవన్నీ కూడా చాలా పెద్ద సవాల్స్ అయిపోయినాయి మనకి. ఇవన్నీ వాళ్ళు జల్ జీవన్ మిషన్ని పాడు చేశారు, ఆ డబ్బులు డైవర్ట్ చేశారు. వీటికి ప్రపోజల్స్ అయితే పెట్టారు కానీ గొప్పగా ఏ ఒక్కటి ముందుకు తీసుకెళ్ళలేదు. దానికి ఏంటంటే అండి, పొలిటికల్ విల్ లేదు ఆ ప్రభుత్వానికి. రాజకీయ చిత్తశుద్ధి అంటాం కదా, అది లేదు. ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరు. ఏ మినిస్టరు ఏ ఎమ్మెల్యే వెళ్ళి చెప్పడానికి కూడా అవకాశం లేదు వాళ్ళకి. మాకు ఇది కావాలడితే చాలా వెళ్ళి పక్కకెళ్ళి అన్ని పరిస్థితి వచ్చింది. అడిగితే ఉద్యోగం పోతేమని భయం వీళ్ళకి. ఇలాంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ఇవాళ అయితే ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడతాం. కొంచెం ప్రగతి మీద లేకపోతే అభివృద్ధి మీద విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక, అదేవిధంగా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉన్నారు కనుక మేము కూడా చనువుగా వెళ్ళి చెప్పగలుగుతున్నాం. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తాం. మర్చిపోయాను, అదొకటి చాలా ఇబ్బంది ఉందండి. మాస్టర్ ప్లాన్ అది పక్కన పెట్టేసరికి మనకి తాడేపల్లిగూడానికి, కొవ్వూరికి, వాటన్నిటికీ వచ్చింది మాస్టర్ ప్లాన్. మన నిధులదేమో పక్కన పెట్టేసరికి మాస్టర్ ప్లాన్ లేదట. నాకు ఇవాళ చెప్పారు అది. ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ ఇమీడియట్గా మనం మాస్టర్ ప్లాన్ ఉంటేనే మీరు తర్వాత ఏ నిర్మాణమైనా చేయగలుగుతారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లేదనుకోండి, ఎంత వదలాలి, ఎంత చేయాలి, ఎక్కడ ఉంది రోడ్డు అనేది అర్థం ఉంది. మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టేటువంటి నాకు అర్థం కాలేదు. అడిగితే ఎవరో చెప్తున్నారు నాకు మాస్టర్ ప్లాన్ గురించి. ఏమోనంటే ఆ ప్రభుత్వం వద్దన్నదని అన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ని మాత్రం అది కూడా మనం ట్రాక్లో తీసుకోవాలంటే నేను అది ఇందాక మిత్రులకు చెప్పాను. కొంచెం కమిషనర్ గారితో మాట్లాడినా, కమిషనర్ గారు ఏం చేస్తారు, మనం
మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడతానని చెప్పాను. నేను మళ్ళీ ఈ పెన్షన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్తాను. మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి, మున్సిపల్ మినిస్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా ఈ మాస్టర్ ప్లాన్ మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చి దాన్ని కూడా చేద్దాం. ఇమీడియట్గా దాన్ని